అందరికీ నా పేరు పాత్ర తేజస్విని. ఈనాడు ఈ మెగాపీఠ్యం సందర్భంగా భాగవతం నుంచి రెండు పద్యాలు నేను చెప్పబోతున్నాను. అయితే సందర్భంతో పాటు చెప్తాను, మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఒకనాడు గురుకులం నుంచి వచ్చిన ప్రహ్లాదునికి హిరణ్యకశిపుడు ఈ విధముగా అడుగుతాడు, నాయనా ప్రహ్లాద, గురుకులంలో మీ గురువులు నీకు ఏం నేర్పించారు అని అడిగితే ప్రహ్లాదుడు పద్యం రూపంలో చెబుతాడు. చదివించిరి నన్ను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రములు నే చదివిన విగలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. భావం: తండ్రి గారు గురువులు నాకు అన్ని ధర్మాలు, అర్థధర్మాలు, సకల శాస్త్రములను నేర్పించారు. నేను అందులో గల అన్ని సారమును, రహస్యమును తెలుసుకున్నాను అని ప్రహ్లాదుడు చెప్తాడు. ఆ తరువాత మనకి తెలిసినదే, హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడికి చాలా బాధలు పెడతాడు. చివరి దశలో హిరణ్యకశిపుడు ఈ విధముగా అడుగుతాడు, నీ హరి ఎక్కడున్నాడో చెప్పగలవా అని అడిగితే ప్రహ్లాదుడు చెప్తాడు, కలడంబోధి కలండు గాలి గలడాకాశంబునన్ కుంభిరిన్ గలడగ్నిన్ దిశలన్ భవన్న దిశలన్ ఖద్యాప్య చంద్రాత్మలన్ గలడోంకారంబునన్ త్రిమూర్తుల ధ్విలింగం వ్యక్తులంతడన్ గలడీశుండు గలండు తండ్రి వెతకంగానేల ఈ ఆడడన్. భావం: మహావిష్ణువు సముద్రంలోనూ ఉంటాడు, ఆకాశంలో ఉంటాడు, గాలిలో ఉంటాడు, సూర్య చంద్రులలో ఉంటాడు, పగళ్ళలో ఉంటాడు, రాత్రుల్లో ఉంటాడు, ఆత్మలోనూ ఉంటాడు. ఆయన ఓంకారంలో ఉంటారు, త్రిమూర్తులలో ఉంటారు, స్త్రీ పురుష నపుంసకులలో కూడా ఉంటారు అని అంటారు. ఆ తరువాత అయితే ఈ స్తంభము నుంచి నీ హరి వెలువడుగాక అంటే ప్రహ్లాదుడు ఇందువలనందులేదని సందేహము వలదు జక్రి శరమోపగటుండు ఎందెందు వెతికి చూచిన అందందే గలరు దానవాగ్రుని వింటే. భావం: హరి ఇందులో ఉన్నాడా, అందులో ఉన్నాడని సందేహం కాదు, ఆయన సర్వవ్యాపి, మీరు ఎందులో వెతికితే అందులో ఉంటాడు అని ప్రహ్లాదుడు అంటాడు. ఆ తర్వాత మా పాఠ్య పుస్తకము నుంచి ఒక పద్యం. కనక విశాలచాల భవకానన సాటకుటార ధారణ సజ్జన పరిపాలశీల దివిజస్తుత సద్గుణ కాండ కాండ సంజనిత పరాక్రమ క్రమ విశారాద శారద కంద కుంద చందన ఘన సార సారేస దాసరథి కరుణాపయోనిధి ఓ దయా సముద్రుడవైన రామ, బంగారంతో నేసిన వస్త్రాలను ధరించి గడ్డలి వంటి పదునైన అంచుతో సంచారం అనే అడవిని నాశనం చేసి సజ్జనులను రక్షిస్తావు. నీవు దేవతలు స్తుతించే గుణాలను కలిగి అగ్ని వంటి శౌర్య పరాక్రములతో కర్పూరం వంటి కీర్తితో వెలిగావు. ఆ తర్వాత చివరి పద్యం. చివరి పద్యం శ్రీకృష్ణదేవరాయలు మన తెలుగు సంస్కృతి గురించి అంటారు. తెలుగదేలయన్న దేశంబు తెలుగు, తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్ల పుండు తెలుగొకండు ఎల్ల కృపులగును వేరుగవే కాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. తెలుగే ఎందుకంటే ఆంధ్రదేశము తెలుగు, నేను తెలుగు రాజును,